లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుజున్నతే కుంకుమారాగశోణే పుండ్రక్యుభాజాంబుజపుష్పపాదాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతు ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి 2025వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి, మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుగా ఉంటుంది, ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము. మరి కుంభరాశి వారికి 2025వ సంవత్సరంలో మరి గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తగు పరిహారాలు ఏమిటి అనేటువంటిది వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదముల వారు కలిసి కుంభరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాలు ఏమిటి అని అంటే చాలా మంచి సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, కార్యశూరులు, కర్మ నిరతులు, అలాగే కొన్ని సంవత్సరాలు దారిద్రము, కొన్ని సంవత్సరాలు ధన సంపాదనతో ఉండేటువంటి వారు. వీరికి ఎక్కువగా ప్రకృతి పైన అమితమైనటువంటి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పూల తోటలు, బృందావనాలు, వివిధ రకాలైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్ అంటే వీరికి అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది. అలాగే వీరు మంత్ర తంత్ర శాస్త్రవేత్తలుగా, అలాగే మంచి అమ్మవారు ఉపాసకులుగా, అలాగే జ్యోతిష్య శాస్త్రవేత్తలుగా, అలాగే రసాయన శాస్త్రవేత్తలుగా, అలాగే సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో కానివ్వండి, కార్మిక శాఖలలో కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లలో కానివ్వండి వీరు బాగుగా రాణిస్తారు. అలాగే వివిధ రకాలైనటువంటి గ్రాఫిక్ డిజైనర్స్గా కానివ్వండి వీరు బాగుగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారు ఇక వీరి యొక్క 2025వ సంవత్సరంలో జాతక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే గురుబలం అనేటువంటిది వీరికి చాలా బాగుగా యోగిస్తుంది. దాని పూర్వకంగా ముఖ్యంగా బంధుమిత్రులతో సుఖం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఏమిటి ముఖ్యంగా చాలా రోజుల నుండి చేయాల్సినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఈ కుంభరాశి వారు 2025వ సంవత్సరంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో చాలా సౌఖ్యంగా ఉంటారు, సంతోషంగా గడుపుతారు. ధనపరమైనటువంటి విషయాలలో ఆర్థిక పరంగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే లిటిగేషన్స్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి, మరి కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి పరిష్కారం తప్పకుండా అవుతాయి. అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి మంచి పౌత్రాభివృద్ధి కలుగుతుంది. సంతానాభివృద్ధి కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కుంభరాశి వారికి తప్పకుండా సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా
తప్పకుండా వివాహం అనేటువంటి తప్పకుండా జరుగుతుంది. అలాగే మంచి పరంగా చేసేటువంటి కార్యక్రమాలలో కార్య సిద్ధి తప్పకుండా కలుగుతుంది. అలాగే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఆ స్థితిలో ఎవరైతే ఈ కుంభరాశిలో ఉన్నారో వారు ఏ దేవత అనుగ్రహం కోరి నిమిత్తం ఒక ఉపాసన చేస్తారో తప్పకుండా వారికి సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చును. అలాగే వాళ్ళ యొక్క మనోభీష్టం ఏదైతే ఉంటుందో, అంటే కొన్ని సంవత్సరాల నుండి గృహం కొనుగోలు చేద్దామని చెప్పి మనసులో ఉందనుకోండి, కొన్ని సంవత్సరాల నుండి వాహనం కొనుగోలు చేద్దామని చెప్పి, అలాగే కొన్ని సంవత్సరాల నుండి ఇంకేదైనా విల్లా కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, ఇలాంటికి సంబంధించినటువంటి విషయాలు మనోభీష్టంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంభరాశి వారు తప్పకుండా నెరవేరుస్తారు. అయితే ఈ విధంగా గురువు యోగకారకమైనటువంటి పరిస్థితులు కలగజేస్తున్నప్పటికీ కూడా మరి కుంభరాశి వారు ఏళ్ళనాటి శనిలో ఉన్నారు గయ్యా, దాని పూర్వకంగా జన్మంలో శని ఉండడం పూర్వకంగా తేజోహాని మతిభ్రంశ గణపీడ భయంతుద రోగార్తి బంధువరీచ్ఛ వ్యసనం జన్మకే శనవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా అయితే అపకీర్తి అనేటువంటిది కలగడము, ముఖంలో తేజస్సు అనేటువంటిది తగ్గిపోవడము, భయం ఆందోళనగా ఉండడము, అలాగే బంధుమిత్రాలతో విరోధాలు అనేటువంటిది సంభవించడం, అలాగే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారంలో అనేకమైనటువంటి ఆటంకాలు శనేశ్వర భగవానుడు కలిగజేస్తున్నాడు. అయితే శనేశ్వరుడు కర్మకారకుడు కదా, కర్మఫలం ఎవరైనా అనుభవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా బృహస్పతి బలం అయితే కుంభరాశి వారికి ఉండడం పూర్వకంగా ఈ రకమైనటువంటి ఆటంకాలు శనేశ్వరుడు కలుగజేసినప్పటికీ కూడా పూర్తి చేస్తారు. కానీ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఏమిటి, కుంభరాశి వారికి ఉండి తీరవలసిందే. కాబట్టి ప్రతి శనివారం రోజున విడవకుండా నీలకొరత హనుమతు స్తోత్ర పారాయణం తప్పకుండా చేయండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి. తమలపాకులతో చక్కగా ఆంజనేయ స్వామి వారికి అలంకరణయుక్తంగా సమర్పించండి. ఆంజనేయ స్వామి వారికి సింధూరం వేయండి. చక్కగా శనికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసుకోవడం, శమీ వృక్ష ప్రదక్షిణ అంటే జమ్మి వృక్షానికి ప్రదక్షిణ చేసుకోవడం పూర్వకంగా శనిపీడ పరిహారం తప్పకుండా అవుతుంది. అలాగే ఈ కుంభరాశి వారు ఏదైనా శివుడి యొక్క ఆలయంలో మరి శివాలయంలో తప్పకుండా శనివారం రోజున శనికి తైలాభిషేకం అనేటువంటిది నిర్వహించి, ఏకవార రుద్రాభిషేకం అనేటువంటిది నిర్వహించి, 1 కేజీ బావు నల్ల నువ్వులు దానం చేసి, నువ్వులతో కూడినటువంటి ఉండలు ప్రసాదంగా చేసి శివాలయంలో భక్తులకు పంచిపెట్టినట్లయితే శనిగ్రహ దోష పీడ పరిహారం అవుతుంది. అదేవిధంగా శనేశ్వరుడు మీకు సానుకూలంగా స్పందించి శుభయోగ పరిణామాలు అనేటువంటి తప్పకుండా కలగజేస్తాడు. అలాగే కుంభరాశి వారు 2025 సంవత్సరంలో ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం. మనకు ముఖ్యంగా ఇప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అందరూ కూడా విశేషంగా ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య ఈ కాలంలో ఏమిటి, ఉద్యోగం, వ్యాపారము, అలాగే వివాహము, దాంపత్యము, సంతానము, విద్యాభివృద్ధి. వీటి నిమిత్తము చాలామంది కూడా ఏమిటి విశేషంగా వీటి రీత్యా చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మరి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేషంగా మనము ఏ విధమైనటువంటి కొన్ని మంత్ర జపానుష్ఠానము చేత మనకు యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తప్పకుండా అందరూ కూడా ఇంట్లో వినాయక చవితి పర్వదిన సందర్భంగా
చక్కగా పాలవెల్లి అలంకరణ చేసుకోవడం, గణపతికి చక్కగా ఆవాహన చేసుకోవడం, షోడశోపచార పూజ రీత్యా చక్కగా మంచి నైవేద్యములు, నీరాజన మంత్రపుష్పాలు స్వామికి నివేదన అన్నీ కూడా సమర్పించి చక్కగా అన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వరకు ఏమిటి చేసేటువంటి పరిహారం ఒకటి చక్కగా చెప్తాను వినండి. ఓం కార్యసిద్ధి గణపతయే నమః. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ మీరు ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన వినాయక చవితి రోజు చేసుకొని 9 రోజులు కనుక ఉంచినట్లయితే ఇంట్లోనే చక్కగా దూర్భములు అంటే గరికెలతో ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ 108 మార్లు గరికెలు ఆ కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటూ గణపతికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇలా ఇంట్లో వీలు కుదరని పక్షంలో బయట చాలా మండపాలు పెడుతూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి కూడా చేసుకోవచ్చును. అలాగే విశేషంగా మరి 9వ రోజున గణపతికి చక్కగా దూర్వాయుగ్మములతో అంటే గరికెలతో చక్కగా మాల అలంకరణ చేసి స్వామివారికి మాలగా వేసేసి కుడుములు ఉండ్రాళ్ళు చక్కగా నైవేద్యం స్వామివారికి సమర్పించండి. ఏమిటి ఉద్యోగ ప్రాప్తికై చేసేటువంటి వారికి ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క కార్యం అంటే ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, అంటే మన కార్యం ఏదైనా సరే సిద్ధించాలి అని చెప్పి ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది తప్పకుండా సిద్ధిస్తుంది. ఓం కార్యసిద్ధి గణపతయే నమః అనుకుంటే ఈ 9 రోజులను కూడా చక్కగా దూర్వాయుగ్మలు స్వామివారికి సమర్పించి అంటే గరికెలతో సమర్పించి చక్కగా నేను ఈ విధంగా చేసుకున్నట్లయితే అయోకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఇక ఏమిటి ఇంకొకటి ఉంది. ఏమిటి అందరూ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలతో చాలా కూడుకొని ఉంటారు. వీరికి అప్పుల బాధలు నెరవేరవు. ఏంటి మరి దీనికి నివారణోపాయం అని కనుక చూసుకున్నట్లయితే గణపతి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా ప్రతినిత్యం కూడా గణపతిని నిత్యం ఆరాధన చేసుకుంటూ శ్రీ గణేశ రుణం చింది చింది, శ్రీ గణేశ రుణం చింది చింది అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి విశేషంగా ఏమిటి 108 పర్యాయములు పఠిస్తూ చక్కగా స్వామివారికి గరికెలు సమర్పించి ఉండ్రాళ్ళు సమర్పించి చక్కగా పూజ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇక సంతాన ప్రాప్తికై చాలామంది ఈ కలియుగంలో చాలామంది భార్యాభర్తలు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి చక్కగా ఏమిటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓం పుత్ర గణపతయే నమః, ఓం పుత్ర గణపతయే నమః అనుకుంటూ వంశాభివృద్ధికై చక్కగా ఆ 9 రోజుల పాటును కూడా చక్కగా గరికెలు స్వామివారికి సమర్పించండి, ఉడుములు కుండ్రాళ్ళు సమర్పించండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కటి సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అలాగే విశేషంగా మీకు కుదిరినట్లయితే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరి విశేషంగా ఒకసారి గణపతి హోమం నిర్వహించినట్లయితే సకల విఘ్నములు కూడా అన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు. కాబట్టి విశేషంగా ఈ రోజులలో మరి వినాయక చవితి పర్వదిన సందర్భంగా భక్తాగ్రేసులందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలు తప్పక పాటిస్తారని
అందరికీ కూడా ఆ గణపతి యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలని చెప్పి నమస్కారం చేస్తూ సర్వే జన సుఖినో భవంతు.